జగనన్న నువ్వు ఏమన్నా అనుకోన్నా సో మన పార్టీ పరువు పోతుంది. ఇవి ఏందబ్బా జగనన్న ఈ పనులు చేస్తున్నాడని చెప్పేసి నేను ఎప్పుడు అంత ఫీల్ అవ్వలేదు, కానీ కుటుంబం విషయంలో ఫీల్ అయిపోయానన్న. అమ్మను పక్కన పెట్టావు, సొంత చెల్లెల్ని పక్కన పెట్టావు. జైల్లో ఉన్నప్పుడు నీకు గుర్తులేదన్న? 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు షర్మిలమ్మ నీకోసం ఎంతగా వర్క్ చేసింది. పాదయాత్రను తను కంటిన్యూ చేసిందిగా. ఒక ఆడపిల్ల ఎంత దారుణంగా పబ్లిక్లో అన్ని వేల కిలోమీటర్లు తిరిగి నీకోసం పనిచేసి నిన్ను సీఎం చేస్తే నువ్వు వెలగబెట్టింది ఏంటన్నా జగనన్న? చివరికి వాళ్ళిద్దరిని దూరం పెట్టడమా? అదే నా శాపం అయిపోయింది. జనాలు పిచ్చోళ్ళు కాదు, చూస్తూ ఉన్నారు. సొంత చెల్లిని అమ్మని పక్కన పెట్టే మనిషి మనకేం ఉరగబెడతాడు, పైగా ఆస్తుల మీద కన్నేశాడు. వామ్మో, ఈసారి మా జగనన్న వస్తే మొత్తం ఎక్కడెక్కడ డాక్యుమెంట్లు లాక్కొనేసి తాకట్టు పెట్టి, ఆ తాకట్టు పెట్టిన డబ్బుల్లో ఇంత ఎంగిలి విస్తరాకుల్లో మెతుకులు ఉంటాయి చూడు, అట్లా విసిరేసినట్టు 4 డబ్బులు అకౌంట్లో వేస్తాడు. మిగతాదంతా హాంఫట్ ఉంటారు కదా వైఎస్ఆర్సీపీ, ఆవురావురమని ఉంటారు, అంతా పంచుకుంటారు. ఇంకా లేట్ చేస్తే రాష్ట్రాన్ని దోచుకుంటారని జనాలకు అర్థమైపోయినట్టుంది. సో ఈ రీజన్స్ వల్లే మనం సంకనాగిపోయామన్నా జగనన్న. ఇప్పటికైనా అర్థం చేసుకొని మన వాళ్ళు కొంచెం మార్చుకోవాలి. తొడగలు కొడుతున్నారు, ఇప్పటికి కూడా తొడగలు కొడుతున్నారు, ఏదైతే అది అవుతుందని చెప్పేసి. ఏమవుతుంది జగనన్న? ఈసారి 11, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయనుకో సింగిల్ డిజిట్కి వచ్చేస్తుంది అంతే. నా డౌట్ ఏంటంటే ఆ సింగిల్ డిజిట్ అయినా ఉంటుందా లేదా అని. పులిందల పాయింట్ ఉంది కదా, అదైనా మనకు దక్కుతుందా లేదా అని డౌటు.